నమస్తే అండి. ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరంలో మొత్తం మీకు 4 భాగాల నుండి 16 బిట్లు ఉంటాయి. అందులో 9వ బిట్ అయినటువంటి ఆ బిట్ గురించి 5 మార్కులు ఖచ్చితంగా వచ్చే బిట్ నేను మీకు ఈరోజు వివరిస్తాను. నేను ప్రిపేర్ చేసిన ఈ నోట్స్ గనుక చదువుకుంటే ఖచ్చితంగా 5 సమాధానాలు మీరు రాయగలుగుతారు. అది 9వ బిట్. ఈ కింది వానిలో 5ంటికి ఏకపద వాక్య సమాధానాలు రాయండి అని ఇస్తారు. అంటే ఒక పదంలో రాయొచ్చు, ఒక వాక్యంలో రాయొచ్చు. మొత్తం మీకు 8 ప్రశ్నలు ఇస్తారు. కానీ మీరు 5ంటికి మాత్రమే సమాధానాలు రాయాల్సి ఉంటుంది. 5 రాస్తే ప్రతి ప్రశ్నకు 1 మార్కు, 5 ప్రశ్నలకు 5 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మీకు 6 పాఠ్యాంశాలుంటాయి. 6 పాఠ్యాంశాల నుండి ప్రతి పాఠ్యాంశంలో 8 ప్రశ్నలుంటాయి. ఇలా 6 పాఠ్యాంశాల నుండి ప్రతి పాఠ్యాంశంలో 8 ప్రశ్నలు కనుక చదువుకుంటే 5 మార్కులు మీరు సంపాదించుకోవచ్చు. మొదటి పాఠ్యాంశం విద్యా లక్ష్యం. 1వ ప్రశ్న, నన్నయ్యకు భారత రచనలో ఎవరు సహాయపడ్డారు? జవాబు నారాయణ భట్టు. నన్నయ్య ఎవరి ఆస్థాన కవి? రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. ద్రోణుడి మిత్రుడి పేరేమిటి? ద్రుపదుడు. అశ్వత్థామ ఎవరి కుమారుడు? ద్రోణాచార్యుని కుమారుడు. ద్రోణాచార్యుడికి ఎవరెవరు అస్త్రశస్త్రాలు ప్రసాదించారు? అగ్నివేశ్యుడు, పరశురాముడు. పరశురాముడు తన ధనాన్ని ఎవరికి ఇచ్చాడు? బ్రాహ్మణులకు. ద్రోణుడిని ధనుర్విద్యాచార్యుడిగా ఎవరు నియమించారు? భీష్ముడు. పక్షికన్ను లక్ష్యంగా ఎవరు బాణం వేశారు? అర్జునుడు. నెక్స్ట్ 2వ పాఠ్యాంశమైన మిత్రధర్మం. మొదటి ప్రశ్న, సంస్కృత భాగవతాన్ని ఎవరు రచించారు? వ్యాసుడు. భక్తితో సమర్పిస్తే శ్రీకృష్ణుడు ఏం స్వీకరిస్తాడు? దళమైన, పుష్పమైన, ఫలమైన, సలిలమునైన రుచిరాన్నంగా స్వీకరిస్తాడు. కుచేలుడి మరో పేరు ఏమిటి? సుధాముడు. శ్రీకృష్ణ కుచేలులు ఎవరి వద్ద విద్యాభ్యాసం చేశారు? సాందీపుని వద్ద. కుచేలుడు శ్రీకృష్ణునికి ఇచ్చేందుకు ఏమి తీసుకొని వెళ్ళాడు? అటుకులు. శ్రీకృష్ణుడు కుచేలుడికి ఏమి ప్రసాదించాడు? సకల సంపదలను, సౌధములను, ఉద్యానవనాలతో, సరస్సులతో, దాసదాసి జనంతో నిండిన గృహాన్ని ప్రసాదించాడు. కుచేలుడు ఇంటికి వెళ్ళగానే భార్య ఎలా కనిపించింది? స్త్రీ రూపం ధరించిన లక్ష్మీదేవి వలె కనిపించింది. మిత్రధర్మం పాఠ్యభాగం ఏ గ్రంథం నుండి తీసుకోబడింది? శ్రీ మహాభాగవతం 10వ స్కందంలోని కుచేలోపాఖ్యానం నుండి తీసుకోబడింది. 3వ పాఠ్యాంశం శతకసుధ. శతకసుధ లెసన్లో నుండి మొదటి ప్రశ్న, మనిషికి శత్రువు ఎవరు? కోపము. దివ్యమైన ధనం ఏది? విద్య. దుర్జనులు ఎలాంటి ఆలోచనలు చేస్తారు? ద్రోహ చింతనతో కూడిన ఆలోచనలు చేస్తారు. నృసింహ శతకకర్త ఎవరు? ధర్మపురి శేషప్ప. ఎవరి భజన చేసేవారు పరమసుఖాన్ని పొందుతారు? ధర్మపురి నృసింహస్వామి. భాస్కర శతకకర్త ఎవరు? మారద వెంకయ్య. సజ్జనుడి పలుకులు ఎలాంటివి? ప్రియ భాషలు పలుకును, కఠినమైన మాటలు మాట్లాడడు. చతురుడైన వాడు కూడా చేయలేని పని ఏమిటి? దుష్టులకు జ్ఞానబోధ చేసి వారిని సజ్జనులుగా చేయలేడు. 4వ పాఠ్యాంశం అచలం. అచలంలో మొదటి ప్రశ్న, దున్న ఇద్దాసు తల్లిదండ్రుల పేర్లు తెలుపండి. దున్న రామయ్య, ఎల్లమ్మ. ఇద్దాసుకు పంచాక్షరిని ఎవరు ప్రబోధించారు? వరసిద్ధ జంగమదేవర పూదోట బసవయ్య. తెలంగాణలో గొప్ప అచల గురువు ఎవరు? దున్న ఇద్దాసు. ఇద్దాసు ఎవరి సమాధిని దర్శించాడు? ఈశ్వరాంబ. దున్న ఇద్దాసు ఏ కోణాల్లో కనిపిస్తాడు? తత్వవేత్తగా, అచలుడిగా, వీరశైవ తత్వజ్ఞానిగా కనిపిస్తాడు. మాదిగ మహాయోగి అని ఇద్దాసును ఎవరు పేర్కొన్నాడు? డాక్టర్ బిరుదురాజు రామరాజు.
సాహసంతో గురువును చేరాక లభించేదేమిటి? సోహము. కనురెప్పపాటులో పోయేది ఏమిటి? ప్రాణము. 5వ పాఠ్యాంశం నా పేరు ప్రజాకోటి. మొదటి ప్రశ్న, దాశరథి తల్లిదండ్రులెవరు? వెంకటమ్మ, వెంకటాచార్యులు. దాశరథి ఏ గ్రామంలో జన్మించారు? ఉమ్మడి వరంగల్ జిల్లా, మానుకోట తాలూకా, చినగూడూరు గ్రామం. దాశరథి ప్రసిద్ధ నినాదం ఏది? నా తెలంగాణ కోటి రత్నాల వీణ. దాశరథి తన పేరును ఏమని చెప్పుకున్నాడు? ప్రజాకోటి. అజ్ఞానాన్ని కవి దేనితో పోల్చాడు? అడుసు లేదా బురద. దాశరథి అణ్వస్త్రాలను ఎక్కడ పడవేయాలని ఆకాంక్షించాడు? అఖాతాన. కవి కంటికి రుచించేదేమిటి? ఉదయం. కాలాన్ని కవి దేనితో పోల్చాడు? కంఠమాలతో. 6వ పాఠ్యాంశం మహైక. మహైకలో మొదటి ప్రశ్న, కవిరాజమూర్తి నెలకొల్పిన సాహిత్య సంస్థ పేరు ఏమిటి? ప్రజా సాహిత్య పరిషత్తు. మైన్ గరీబ్ హున్ నవలను ఎవరికి అంకితం ఇచ్చాడు? జవహర్లాల్ నెహ్రూకు. మహైక కావ్యాన్ని ఎవరు అంకితంగా స్వీకరించారు? సర్దార్ జమలాపురం కేశవరావు. కవిరాజమూర్తిని ఏ మహాకవితో పోల్చవచ్చు? చిలీ దేశ మహాకవి పాబ్లో నెరూడా. పువ్వులు పరిమళాన్ని ఎప్పుడు వ్యాపింపచేస్తాయి? తోటమాలి బలిదానం చేసినప్పుడు. మానవ జాతికి ఎప్పుడు మేలు కలుగుతుంది? మానవత్వం ఉన్నప్పుడు. మనలో మన చీలిక వల్ల కలిగే నష్టాలు ఏమిటి? మన పతనానికి, మరణానికి దారితీస్తుంది. మనిషి ఏ విధంగా బతకాలి? ఆశాపాశాలతో. ఈ విధంగా నేను ఇచ్చిన ఈ మెటీరియల్లోని ప్రశ్నలన్నీ చదివితే కనుక ఖచ్చితంగా మీరు 8కి 8 ప్రశ్నలు కూడా సమాధానాలు రాయగలుగుతారు. కానీ మనం రాయాల్సింది 5. నెక్స్ట్ మరొక బిట్తో మరొక క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.